మై ఛానల్ ప్రజూ స్టోరీస్. నేను మీ ప్రసన్న. ఈరోజు ఒక యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను నా కిచెన్లోకి ప్రెస్టేజ్ 3-piece సెట్ కుకింగ్ సెట్ తీసుకున్నానండి. అది ఈరోజు మీకు అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను. నేను తీసుకున్న ఈ సెట్లో 3 పీసెస్ వచ్చాయి. ఒకటి సాస్ ప్యాన్, ఒకటి ఫ్రైయింగ్ ప్యాన్, ఇంకొకటి కడాయి. ఇది ఫస్ట్ సాస్ ప్యాన్ అండి. చూడండి, చాలా క్యూట్ గా ఉంది. ఇది చాలా థిక్ బాటమ్ తో వచ్చింది. అందువల్ల ఏంటంటే స్టీల్ అయినా, ఫస్ట్ స్టీల్ అంటే మనందరికి దేని గురించి టెన్షన్ అంటే మాడిపోతుందని. నేను కూడా చాలా డేస్ నుంచి స్టీల్ తీసుకుందాము అనుకుని మాడిపోతుందన్న భయంతోనే తీసుకోలేదండి. కానీ ఇది ఒకసారి చూస్తే చాలా థిక్ బాటమ్ ఉంది దీనికి. అయినా ప్రెస్టేజ్ అంటే చాలా క్వాలిటీ ఉంటుంది కదా. అలాగే దీనికి లిడ్ కూడా ఇచ్చారు కాబట్టి ఎలాగే సర్వ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇది కలర్ చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా. నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది. అలాగే ఈ లిడ్ కి గరిట కూడా ఇక్కడే పెట్టేయచ్చండి. ఎక్కడ పెట్టాలి, పక్కన స్టవ్ పైన అలా ఇలా అనే టెన్షన్ లేదు. ఇక్కడే చిన్న గ్రూ ఇచ్చారు. ఇక్కడే మీ స్పాచులాని ఇందులో పెట్టుకోవచ్చు. ఓకే. అలాగే డాక్టర్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా అల్యూమినియం యూజ్ చేయొద్దని. ఇలాంటి కొంచెం థిక్ బాటమ్ అయితే స్టీల్ అయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ మీకు ఫ్రైయింగ్ పాన్ గురించి చెప్తా. ఇదేంటంటే ఇది కూడా చాలా థిక్ బాటమ్ తో వచ్చింది. చాలా స్టీల్ కదా, కొంచెం మనకి ఏ మాత్రం ఎక్కువ థిక్నెస్ లేకపోయినా సరే మనకి ఈజీగా మాడిపోతుంది. అందుకనేసి చాలా థిక్ బాటమ్ ఇచ్చారు. అలాగే ఇది హీట్ కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. అలాగే దీన్ని ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీని హ్యాండిల్ చూసుకుంటే చాలా థిక్ గా ఉంది. ఇక లాస్ట్ కి ఇది కడాయి. ఈ కడాయికి కూడా గ్లాస్ లిడ్ ఇచ్చారు. ఈ గ్లాస్ లిడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలానే ఇది కూడా, ఈ కడాయికి కూడా 2 హ్యాండిల్స్ వచ్చాయి కాబట్టి ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలా పక్కన స్టవ్ నుంచి దించడానికి అలా మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇది కూడా ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వచ్చి అలాగే థిక్ బాటమ్ వచ్చింది. అలాగే ఈ లిడ్ ఉంది కదా, ఈ కడాయి పైన సరిపోతుంది, ఈ ఫ్రైయింగ్ పాన్ పైన సరిపోతుంది కాబట్టి రెండిట్లకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వీటి క్వాంటిటీకి వస్తే ఈ కడాయి 2.5 లీటర్స్ వచ్చింది. ఈ ఫ్రైయింగ్ పాన్ కి వచ్చేసి 1.9 లీటర్స్. ఈ సాస్ పాన్ 1.5 లీటర్లో వచ్చిందండి. నాకైతే ఇప్పుడు మాకు దగ్గరలో ఒక ప్రెస్టేజ్ షాప్ లో 50% ఆఫర్ నడుస్తుంది. నేను అందులో తీసుకున్నాను. నాకైతే 1900 పడింది. సో ఈ 3-piece సెట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.